సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ నేతలు సీరియస్ గా స్పందించారు. రాహుల్ నుంచి రేవంత్ వరకు కాంగ్రెస్ నేతలు త్రివిధ దళాలను కించపరిచేలా మాట్లాడారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ పై అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతల తీరును చూస్తే వారి దేశభక్తిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చౌకబార్ రాజకీయాలు కాంగ్రెస్ డీఎన్ఏగా మారిపోయాయని సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి. కేంద్రంపై శత్రుభాష మాట్లాడిన నాయకులు అసలు దేశానికి విధేయులేనా అని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ జై హింద్ యాత్ర దేశం గురించి కాదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత రాహుల్ ప్రతిష్టను పెంచేందుకు చేసిన ప్రజా సంబంధాల స్టంట్గా అభివర్ణించారు. దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఉగ్రవాదాన్ని నాడు ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. సైనికులను అవమానించడం దేశభక్తికి నిదర్శనమా అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ ఎవరితో నిలుస్తుంది, భారత్తోనా శత్రువులతోనా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు బండి సంజయ్. జై హింద్ ర్యాలీని సైనికుల కోసం పెట్టిన కాంగ్రెస్ నేతలు ఆ ర్యాలీలో రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని ఎలా అంటారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో సోయిండే మాట్లాడుతున్నారని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మోడీని పొగుడుతారు, గల్లీకొచ్చి తిడతారని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఇంకా కశ్మీర్ సమస్య ఉంది అంటే కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు ఈటల రాజేందర్.